హాయ్ ఎవరోన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో ఏపీలో టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా. ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 2024 ఫిబ్రవరి మార్చిలో జరిగిన టెట్ ఎగ్జామ్స్కి సంబంధించిన మ్యాథ్స్ పార్ట్ని సెట్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో సెట్ 1లో భాగంగా మ్యాథ్స్లో అడిగిన బిట్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా సెట్ 2లో అంటే పేపర్ 1Aలో భాగంగా అడిగిన మ్యాథ్స్ బిట్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, అంటే మ్యాథ్స్ పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇన్ ఏ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ టీమ్ ఇండియా స్కోర్డ్ 260 runs on the first day. On the second day, it scored 172 runs more than the first day. Then, number of runs scored on the second day. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండవ రోజు చేసిన పరుగులు మోర్ దాన్ ఎక్కువ అన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఎడిషన్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ డే చేసిన పరుగులన్నీ 216. అలాగే రెండవ రోజు ఏం చేసింది, దీనికంటే మోర్ దాన్ 172. అంటే మనం మోర్ దాన్ అన్నారు కాబట్టి ఏం చేస్తాం, 172ని యాడ్ చేస్తాం. 6 + 2 ఎంత అవుతుంది, 8 అవుతుంది. అలాగే 1 + 7 8 అవుతుంది. 2 + 1 3 అవుతుంది. అంటే సెకండ్ డే స్కోర్ చేసిన రన్స్ ఏంటంటే 288 అనమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 568. ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 796, దెన్ ద అదర్ నెంబర్ ఈజ్. ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయట. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ 568. డిఫరెన్స్ అంటే ఏంటి, భేదము అంటే మైనస్ చేయగా వచ్చేది అనమాట. అయితే ఆ టూ నెంబర్స్లో ఒక నెంబరు 796 అయినట్లయితే రెండవ నెంబర్ ఏమవుతుంది, రెండు నెంబర్స్ ఉన్నాయి ఎక్స్ వై అనుకున్నాం. డిఫరెన్స్ అంటే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం కదా, ఎక్స్ మైనస్ వై. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటున్నారు, మనకి 568 అంటున్నారు. నెక్స్ట్ వీటిలో ఒక నెంబర్ ఎంత, 796. అంటే మనం ఎక్స్ని 796 అనుకున్నాం అనుకోండి, 796 మైనస్ వై ఈక్వల్ టు 568. మనకి y వాల్యూ కావాలి కదా, సెకండ్ నెంబర్. దీన్ని ఇక్కడికి తీసుకువెళ్ళి, అంటే ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ కదా. అప్పుడు ఇది LHSలోకి వస్తే మైనస్ అవుతుంది, ఇది RHSలోకి వెళ్తే ప్లస్ అవుతుంది. అంటే 796 మైనస్ 568 ఈక్వల్ టు y అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మన ఎయిమ్ ఏంటంటే మైనస్ చేయడం అనమాట. మీకు అర్థమవ్వాలని ఉద్దేశంతో ఇలా ఈక్వేషన్ రూపంలో సాల్వ్ చేస్తున్నాను. మనం డైరెక్ట్గా చేసేసేయచ్చు, మనం క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే. అంటే మనం 796లోంచి మనం 568ని మైనస్ చేయాలి. 6లోంచి 8 మైనస్ చేయలేం కాబట్టి బారో తీసుకుంటాం. అంటే ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ మొత్తం ఎంత ఉంటుంది, 16 ఉంటుంది. 16లో 8 మైనస్ చేస్తే 8, 8లోంచి 6 మైనస్ చేస్తే 2, 7లోంచి 5 మైనస్ చేస్తే 2. అంటే ఇక్కడ సెకండ్ నెంబర్ ఏమవుతుందన్నమాట, 228 అవుతుంది. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, when a rational number is multiplied by 5/2 and 2/3 is added to the product is minus 7/12, then the number is. అంటే ఒక అకరణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ని కూడితే మైనస్ 7/12 వస్తుంది. ఆ సంఖ్య ఎంత? ఇక్కడ మనకి ఆ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి ఏం చేస్తాము, ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఏమంటారు, ఈ ఎక్స్ని దేంతో మల్టిప్లై చేశారు, ఫస్ట్ 5/2తో మల్టిప్లై చేశారు. ఇలా మల్టిప్లై చేయగా వచ్చేదాన్ని మనం ప్రోడక్ట్ అంటాం, లబ్ధము అంటాం అన్నమాట. ఆ ప్రోడక్ట్కి మళ్ళీ ఏమి యాడ్ చేశారు, 2/3ని యాడ్ చేశారట. అలా చేయడం వల్ల ఏమొచ్చింది, మనకి మైనస్ 7/12 వచ్చింది. ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ అనమాట. మనకి ఏదైనా ఒక ఈక్వేషన్లో ఒకే ఒక వేరియబుల్ ఉండి దాని డిగ్రీ కూడా 1 అయితే దాన్ని సింపుల్ ఈక్వేషన్ అంటాం అనమాట. దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ కూడా మనం బాడ్మాస్ రూల్ని ఉపయోగించాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. అయితే ఇక్కడ మనకి ఇది ఎక్స్ టర్మ్, ఇది కాన్స్టెంట్ టర్మ్, అంటే వేరియబుల్ లేని టర్మ్. కాబట్టి ఫస్ట్ మనం ఈ కాన్స్టెంట్ టర్మ్ని RHSలోకి తీసుకువెళ్ళినట్లయితే x × 5/2 ఈక్వల్ టు
7/12, ఇది -7/12, ఇది +2/3 ఏమవుతుంది, -2/3 అవుతుంది. అంటే x ఇంటూ 5/2 ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాం, లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసేయచ్చు అనమాట, మీకు ఏది కన్వీనియంట్గా చేయండి. మనకి ఇక్కడ 12కి 3కి ఎల్సిఎం తీసుకోవాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనకి చిన్న నెంబరు పెద్ద నెంబర్లో పోయినట్లయితే, అంటే ఈ టేబుల్ పెద్ద నెంబర్లో పోయినట్లయితే ఆ పెద్ద నెంబర్ని మనం ఎల్సిఎంగా తీసుకోవచ్చు అనమాట. 3 టేబుల్ 12లో పోతుంది కదా, కాబట్టి 12ని ఎల్సిఎంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ డినామినేటర్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి. 12లో 1 టైం పోతుంది, ఆ 1తో న్యూమరేటర్ని ఇంటూ చేయాలి. 1 × -7 -7, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ పెడతాం. ఇప్పుడు ఈ డినామినేటర్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి. 3 టేబుల్ 12లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్. ఆ 4తో న్యూమరేటర్ని ఇంటూ చేయాలి. 4 2 = 8. అంటే x = 5/2 ఈక్వల్ టు, మనకి న్యూమరేటర్లో రెండు నెగిటివ్ నెంబర్స్ సేమ్ సైన్ ఉంటే యాడ్ చేస్తాం కదా, అంటే -15 అవుతుంది. నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే నెగిటివ్ నెంబరే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ 5/2ని తీసుకెళ్ళాలి. ఈ 5/2 దీన్ని ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది, అక్కడికి వెళ్తే డివిజన్ చేస్తుంది. అంటే x = -15/12/5/2 అవుతుంది. ఇట్లా మనం 2 ఫ్రాక్షన్స్ని డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని ఎలా రాస్తాం అనమాట, ఈ కింది ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని రివర్స్ చేయడం, వచ్చిన నెంబర్తో మల్టిప్లై చేస్తాం. ఓకే, అంటే 2/5 అవుతుంది అన్నమాట. ఓకే, 5 టేబుల్ 15లో 3 టైమ్స్, 2 టేబుల్ 12లో 6 టైమ్స్. ఇంకా మనం మిగిలిన ఏంటి, మైనస్. నెక్స్ట్ ఈ 3 టేబుల్ ఇందులో 1 టైము 2 టైమ్స్, అంటే -1/2 వస్తుంది అనమాట. ఇక్కడ -1/2 ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కేర్ఫుల్గా మనం చేయాల్సి ఉంది. మనం ఎప్పుడైనా సరే సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఇలా కట్ చేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో ఇంటూ సింబల్ ఉన్నప్పుడే కట్ చేస్తాం. నెక్స్ట్ కట్ చేసే టేబుల్ పైన ఒక నెంబర్లోనే కింద ఒక నెంబర్లోనే కట్ చేయాలి. అంటే ప్రక్క నెంబర్లో ఈ కట్ చేయడానికి ప్రయత్నించకూడదు, చాలా మంది చేసే పొరపాటు అనమాట. ఓకే, నెక్స్ట్ 94th వన్. ఇది కూడా మనకి సింపుల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి, అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్స్ అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది అనమాట. ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఇచ్చారు, అంటే n/2. అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటంటే n అనమాట. -3n/4 + 5n/6 = 21. ఇక్కడ ఫ్రాక్షన్స్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, డినామినేటర్స్ అన్నింటినీ ఎల్సిఎం తీసుకుంటాం. ఇందులో ఇది లార్జెస్ట్ నెంబర్, ఇందులో ఈ 2 పోతే దీన్ని ఎల్సిఎంగా తీసుకోవచ్చు, కానీ 4 టేబుల్ 6లో పోదు కదా, కాబట్టి మనం ఇలా చేస్తాం. షార్ట్ డివిజన్ మెథడ్ ఉంది కదా, అన్నిటిలో పోయే టేబుల్ ఏముంది, 2 టేబుల్, ఇందులో 1 టైము 2 టైము 3 టైమ్స్. ఇంక రెండింటిలో పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి ఇక్కడ నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. అంటే 2 × 2 × 3 = 2 2 4 3 12 అనమాట. అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది అనమాట, 12 అవుతుంది. ఇంతకు ముందు చేస్తాం కదా అలానే. ఈ 2 టేబుల్ 12లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి, 6 టైమ్స్. ఆ 6తో న్యూమరేటర్ ఇంటూ చేయాలి. 6 × n ఏమవుతుంది, 6n. తర్వాత సైన్ ఏముంది, మైనస్. 4 టేబుల్ 12లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. 3 3 9n అవుతుంది. తర్వాత సైన్ ఏముంది, ప్లస్. నెక్స్ట్ 6 టేబుల్ 12లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. ఆ 2తో న్యూమరేటర్ ఇంటూ చేయాలి. 2 10 5 10n = RHSలో 21 ఉంది. ఇవన్నీ లైక్ టర్మ్స్, అంటే సేమ్ వేరియబుల్ ఉండి వాటి పవర్స్ కూడా ఈక్వల్గా ఉన్న నెంబర్స్ని మనం లైక్ టర్మ్స్, సజాతి పదాలు అంటారు. వాటిని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ n² అంటే ఇక్కడ n ఉందనుకో, ఆ 2 విజాతి పదాలు, అన్లైక్ టర్మ్స్. వాటిని యాడ్ చేయలేము, సబ్ట్రాక్ట్ చేయలేము. అన్నీ nలే ఉన్నాయి, వాటి పవర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం. ఇందులో ఈ రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేయాలి, అంటే 16n అవుతుంది. ఇది నెగిటివ్ సైన్, -9n/12 = 21. ఇప్పుడు ఇది ప్లస్ నెంబరు, ఇది మైనస్ నెంబరు, కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 16 నుంచి 9 మైనస్ చేస్తే 7n/12 = 21. ఇప్పుడు ఈ 12ని పంపించినట్లయితే ట్రాన్స్పోజ్ చేయడం అంటారు, ఇలా పంపించడానికి. ఓకే, అక్కడ మల్టిప్లై చేస్తుంది, అంటే LHSలో డివైడ్ చేసే నెంబరు RHSలో మల్టిప్లై చేస్తుంది. నెక్స్ట్ ఈ 7n మల్టిప్లై చేస్తుంది, దానికి ఆపోజిట్ ఏంటి, డివిజన్ కదా, కాబట్టి RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది అనమాట. ఈ 7 టేబుల్ ఇందులో పోయినా కట్ చేయొచ్చు, ఇందులో పోయినా కట్ చేయొచ్చు. మనకి 21లో పోతుంది కదా 3 టైమ్స్, అంటే n = 3 12 36 అనమాట. మనకి 36 అనేది ఎక్కడుంది, 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అమాంగ్ ద ఫాలోయింగ్. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే అసలు అర్థం ఏంటి, పరిపూర్ణ ఘనము.
ఏ నెంబర్ని అయితే ప్రోడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయగలుగుతామో దాన్ని పర్ఫెక్ట్ క్యూబ్ అంటాం. అంటే ఏ సంఖ్యనైతే 3 సమాన సంఖ్యల లబ్ధంగా రాయగలుగుతామో దాన్ని మనం పర్ఫెక్ట్ సంపూర్ణ ఘనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది. 8ని మనం 2 × 2 × 2గా రాయగలం కదా. కాబట్టి 8ని మనం ఇక్కడ ఏమనొచ్చు అనమాట, పర్ఫెక్ట్ క్యూబ్ అనొచ్చు, క్యూబ్ నెంబర్ అనొచ్చు అనమాట. అలాగే 1 కూడా రాయొచ్చు. 1 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది కదా, కాబట్టి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. తర్వాత 27 రాయొచ్చు, 3 × 3 × 3. వీటిని మనం పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటాం. అయితే ఇచ్చిన 4 నెంబర్స్లో ఒకటి పర్ఫెక్ట్ క్యూబ్ కాదనమాట. అంటే ప్రోడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయలేము. అలాంటి నెంబర్ ఏంటి? మనం ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ క్యూబ్లో 2 జీరోస్ ఉండవు, ఉంటే 3 జీరోస్ ఉండాలి. అంటే ప్రోడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్గా రాయగలగాలి కదా. అప్పుడు 3 జీరోస్ ఉంటేనే 3 టెన్స్గా విడగొట్టగలుగుతాం కదా. కాబట్టి క్యూబ్ నెంబర్లో ఎప్పుడు కూడా సింగిల్ జీరో కానీ డబుల్ జీరో కానీ ఉండదు, 3 జీరోస్ ఉంటాయి. కాబట్టి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదనమాట. 216 మనం ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసుకుని చెక్ చేయొచ్చు అనమాట. 216 ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. 2 టేబుల్ 1లో పోదు కాబట్టి 0 పెట్టుకుని 16లో 8 టైమ్స్, 2 టేబుల్ 54 టైమ్స్, 2 టేబుల్ 27 టైమ్స్, 3 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్. అంటే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ నెంబర్స్గా రాయగలుగుతున్నాం కదా, కాబట్టి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. అట్లాగనమాట 3 నెంబర్స్ కింద 3 ఈక్వల్ నెంబర్స్ కింద విడగొట్టగలగాలి. నెక్స్ట్ 96. ద లెంత్ ఆఫ్ ఏ రూమ్ ఈస్ 30 meters and the breadth is 20 meters. Then the ratio of length of the room to the breadth. ఒక గది యొక్క పొడవు 30 మీటర్లు మరియు వెడల్పు 20 మీటర్లు. అయితే ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి. ఇక్కడ మనం లెంత్కి బ్రెడ్త్కి రేషియో కట్టాలి. అసలు రేషియో అంటే ఏంటి? కంపారిజన్ ఆఫ్ 2 క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇన్ ద సేమ్ యూనిట్స్. అంటే మనం 2 క్వాంటిటీల్ని పోల్చడం అనమాట. దేని ద్వారానే డివిజన్ చేసి పోల్చడం అంటాం మనం. అయితే ఇలా పోల్చేటప్పుడు 2 ఒకే యూనిట్స్లో ఉన్నాయి లేదా మనం చూసుకోవాలన్నమాట. ఒకటి మీటర్లో ఇచ్చి ఇంకొకటి సెంటీమీటర్లో ఇస్తే మనం పోల్చలేము. అప్పుడు రెండింటిని మీటర్లోకైనా మార్చుకోవాలి, లేకపోతే సెంటీమీటర్లోకైనా మార్చుకోవాలి. అది అబ్జర్వ్ చేయాలి అనమాట. ఇక్కడ 2 కూడా మీటర్స్లోనే ఉన్నాయి కదా. ఇక్కడ లెంత్కి బ్రెడ్త్కి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. లెంత్ ఎంత ఇచ్చారు? 30 మీటర్స్ అని. అలాగే బ్రెడ్త్ ఏమో 20 మీటర్స్ అని. డివిజన్ చేసినప్పుడు రెండింటిలోని ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం కదా ఇలా. దీని అర్థం ఏంటి? 30:20 అన్నా 30/20 అన్నా ఒకటే. రెండిట్లో 10 టేబుల్ కట్ చేసాం అనుకోండి, జీరోలు పోతాయి. ఇంక రెండిట్లో పోయే టేబుల్ ఏమి లేదు కదా. కాబట్టి రేషియో ఎంత అవుతుంది అనమాట? 3:2 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కన్వర్ట్ 12/16 ఇంటూ పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే ఏంటి మనకి? పర్ ఎవ్రీ 100 అని. అంటే ఇలా ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్లోకి మార్చినప్పుడు సింపుల్గా ఆ ఫ్రాక్షన్ 100తో ఇంటూ చేసేస్తాం అనమాట. ఓకే, ఇంటూ 100. ఇక్కడ 4 టేబుల్ 4 టైమ్స్, 4 టేబుల్ 25 టైమ్స్. నెక్స్ట్ 4 టేబుల్ 12లో, అంటే ఇక్కడ 1 టైము, 12లో 3 టైమ్స్. దిస్ ఈక్వల్ 325 ఏమవుతుంది? 75/1 అంటే 75. అంటే 12/16 పర్సంటేజ్లోకి మారితే 75% వస్తుంది అనమాట. అంటే ఇది సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 98th one. Wahida bought an air cooler for ₹3,300 included a tax 10%. Then the price of the air cooler before VAT was added is. అంటే ఇక్కడ మనకి ఒక వహీద ఒక ఎయిర్ కూలర్ని కొన్నదనమాట. ఎంతకంటే 3,300 రూపీస్కి పర్చేజ్ చేసింది. అందులో 10% వ్యాట్ కూడా ఉందన్నమాట. ఈ బిల్ అమౌంట్ అనమాట ఇది. అందులో దాని ప్రైస్ ప్లస్ ట్యాక్స్ వ్యాట్ కూడా కలిసి ఉన్నాయన్నమాట. ఓకే, అయితే మనం ఆ వ్యాట్ కలపక ముందు ఆ కూలర్ ఎంత కాస్ట్ అన్నాడు అనమాట. అంటే ఇందులోంచి ట్యాక్స్ మైనస్ చేస్తే వస్తుంది వ్యాట్ని కదా. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కూలర్ యొక్క ఒరిజినల్ కాస్ట్ 100 రూపీస్ అనుకోండి. అప్పుడు 10% వ్యాట్ కలిపితే ఎంత అవుతుంది? 110 రూపీస్ అవుతుంది అనమాట. అంటే ఇది ఓన్లీ ప్రైస్, ఇదేమో ప్రైస్ ప్లస్ వ్యాట్ అనమాట. రెండు కలిసిన తర్వాత ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? 3,300 రూపీస్ అనేది ప్రైస్ ప్లస్ వ్యాట్. అంటే 110 రూపీస్ దీనికి సమానం అయితే మనం 100 రూపీస్ ఎంతకి సమానం ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒకసారి చూడండి, 110ని దేంతో మల్టిప్లై చేస్తే ఈ 3,300 వస్తుంది. చూడండి, ఫస్ట్ ఈ 11 33 అవ్వాలంటే ఏం చేయాలి? 3తో ఇంటూ చేయాలి.
నెక్స్ట్ ఒక జీరో ఎలాగో ఉంది, ఇంకొక జీరో పెరిగిందంటే 30తో ఇంటూ చేస్తే ఇది వస్తుంది అనమాట. అంటే 110 రూపీస్ని మనం 30తో ఇంటూ చేస్తే 3,300 రూపీస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే ఇక్కడ కూడా మనం సేమ్ అదే నెంబర్తో మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు దాని ప్రైస్ వస్తుంది అనమాట. 100 × 30 ఏమవుతుంది, 3000 అవుతుంది కదా. కాబట్టి వ్యాట్ కలపక ముందు ఆ కూలర్ యొక్క కాస్ట్ ఎంత అంటే 3,300 రూపీస్ అనమాట. అఫ్ కోర్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులు చూసిన వెంటనే ఆన్సర్ చెప్పగలరు అనమాట, వాళ్ళకి దీని మీద అవగాహన ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 99th one, rupees 3,500 is given at 7% per rate of interest. Then the interest received at end of 2 years అనమాట. ఇక్కడ మనకి 3,500 రూపీస్ని 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్కి ఇచ్చినట్లయితే, అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, బారు వడ్డీ, సాధారణ వడ్డీ అంటాం, 7% వడ్డీ రేటుకి ఇచ్చినట్లయితే 2 సంవత్సరాలకు ఉండే వడ్డీ ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే కాల్కులేట్ చేయాలి. మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అదే ప్రిన్సిపల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్ 7% వస్తుంది, సెకండ్ ఇయర్ కూడా 7% వస్తుంది. అంటే టోటల్గా 2 ఇయర్స్ కలిపి మనకి 14% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి. బారు వడ్డీ అయితే అలా కాల్కులేట్ చేయలేము. కాబట్టి మనం 3,500 మీద 14%ని కాల్కులేట్ చేస్తే సరిపోతుంది. మనం పర్సంటేజ్ అంటే పర్ ఎవ్రీ 100 కదా, కాబట్టి ఇట్లా పర్సంటేజ్ కాల్కులేట్ చేసేటప్పుడు ఈ రెండు నెంబర్స్లో 2 zeros ఎక్కడ ఉంటే కట్ చేసేయండి సింపుల్గా. ఇందులో 2 zeros ఉంది కదా, ఒకవేళ ఇందులో ఒక జీరో ఇందులో ఒక జీరో ఉంటే ఆ రెండింటిని కట్ చేసేయచ్చు, అంటే 100తో డివైడ్ చేసినట్టు అయిపోతుంది. ఓకే, ఇంకా మనకి 35ని 14ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 5 4s are 20, 4 3s are 12 + 2 14, 1తో మల్టిప్లై చేస్తే 35, అంటే 094, అంటే 490 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 5/6 అనమాట. అంటే 2 5/6 యొక్క అపక్రమ భిన్నము. ఇది మనకి మిశ్రమ భిన్నం అంటుంది. అపక్రమ భిన్నము మిశ్రమ భిన్నం ఒకదానికొకటి విభిన్న రూపాలు అనమాట. మనం అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చొచ్చు, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చొచ్చు అనమాట. ఇక్కడ మిశ్రమ భిన్నం ఇచ్చి దాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చి చెప్పమంటారు. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్కి ఈ న్యూమరేటర్ని యాడ్ చేయాలి అనమాట. ఓకే, 6 5s are ఎంత 7, 6 2s are ఎంత 12, ఆ 12కి 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 17. ఈ డినామినేటర్లో 6 ఉంటుంది, అంటే 17/6 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 101, the rainfall in a city for 7 days of a certain week was recorded as 1.0, 5.5, 20.5, 0.0, 2.1, 12.2 and 0.0. Find the mean rainfall for the week. అంటే ఒక నిర్దిష్ట వారంలోని 7 రోజులలో ఒక నగరంలో వర్షపాతము మిల్లీమీటర్లు అన్నమాట. 1.0, 5.5, 20.5, 0.0, 2.1, 12.2, 0.0 నమోదు చేయబడింది. ఆ వారంలో సగటు వర్షపాతాన్ని కనుగొనండి. ఇక్కడ మీన్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్ కదా. మీన్ కాల్కులేట్ చేస్తాం అంటే ఇచ్చిన నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే మనకి సమ్ వస్తుంది. అట్లాగా ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి కింద వేసుకుంటాం. వీటన్నిటిని యాడ్ చేసేటప్పుడు మనం పాయింట్ కింద పాయింట్ ఉండేట్టు రాసుకోవాలి. 5.5, 20.5, 0.0 వదిలేసేయండి. ఇక్కడ ఈ రెండు వదిలేయచ్చు, కానీ కౌంట్ నెంబర్ని కౌంట్ చేయాలి. 2.1, నెక్స్ట్ 12.2 యాడ్ చేస్తే 5 10 11 13 3 1 2 7 7 + 2 9 11 1 1 + 2 3 3 + 1 4 అంటే 41.3. ఇవి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 అంటే 1 వీక్లో 7 డేస్ ఉంటాయి కదంటే 41.3/7 అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 41.3ని 7తో డివైడ్ చేయాలి. 7 టేబుల్ ఎంత అయిపోతుంది 5 7s are 35. మైనస్ చేస్తే ఎంత వస్తుంది, బారో తెచ్చుకుంటే 11 అవుతుంది. 11 నుంచి 5 మైనస్ చేస్తే 6 అవుతుంది. 3 ఉంటుంది కాబట్టి 3లో 3 0 అయిపోతుంది. ఇప్పుడు పాయింట్ ఉంది, పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ని తీసుకోవాలంటే ఇక్కడ మనం పాయింట్ పెట్టుకున్నప్పుడు తీసుకోవాలంటే 63 అవుతుంది. 63లో 7 ఎంత అయిపోతుంది 9 టైమ్స్ పోతుంది కదా. 9 7s are 63.
కాబట్టి ఇక్కడ మనకి మీన్ ఎంత అవుతుంది అనమాట 5.9 అవుతుంది. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1 or 2. A rectangle has 8 centimeters length and 3.5 centimeters breadth. What is the perimeter of the rectangle? ఓకే, ఒక రెక్టాంగిల్ అంటే బోర్డు షేప్లో ఉన్న దాన్ని మనం రెక్టాంగిల్ అంటాం. దీని యొక్క లెంత్ ఏమో 8 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 3.5 సెంటీమీటర్స్ అయినట్లయితే దాని యొక్క పెరిమీటర్ అంటే చుట్టూ కొలత. ఇక్కడ యాక్చువల్గా ఏంటిదంటే రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం అంటారు తెలుగులో కదా, దాని యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి పెరిమీటర్ చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్, 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అనమాట. 2 ఇంటూ ఇక్కడ లెంత్ ఎంత 8 ప్లస్ బ్రెడ్త్ ఎంత 3.5. మరి రెండు యాడ్ చేయాలి. ఇందులో ఇది పాయింట్ నెంబర్, ఇది పాయింట్ లేనప్పుడు ఏం చేస్తామంటే చివరిలో పాయింట్ పెట్టుకుని మనకు కావాల్సిన జీరోలు పెట్టుకోవచ్చు. ఈ నెంబర్లో ఒకే ప్లేస్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక జీరో పెట్టాను. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ ఉండేట్లు యాడ్ చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఇదే రూల్ ఫాలో అవ్వాలి. పాయింట్ లేకపోతే పాయింట్ పెట్టుకుని జీరోస్ పెట్టుకోవడమే. ఓకే, లేకపోతే ఆన్సర్ రాంగ్ వచ్చే అవకాశం ఉంది. యాడ్ చేస్తున్నాం కదా, 0 + 5 5, మళ్ళీ పాయింట్ ప్లేస్లో పాయింట్ పెట్టేస్తాం. 8 + 3 11 అంటే 2 ఇంటూ 11.5. ఇప్పుడు వచ్చిన నెంబర్ మనం 2తో ఇంటూ చేయాలి. ఇంటూ 2, 2 5 are 10, 0 1, 2 1 are 2 + 1 ఎంత 3, 2 1 are 2. మరి రెండు నెంబర్స్లో కలిపి పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉండాలి. వచ్చిన ఆన్సర్ కూడా పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉండేట్లు పెట్టామనుకోండి 23.0. పాయింట్ తర్వాత ఉండే జీరోస్కి వాల్యూ ఉండదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందండి 23 సెంటీమీటర్స్. పెరిమీటర్ అయితే సేమ్ యూనిట్స్ వస్తాయి, అదే ఏరియా అయితే స్క్వేర్ యూనిట్స్ వస్తాయి అనమాట. 23 ఎక్కడ మనకి 3rd ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1 or 3. A triangle with all the 3 sides are unequal in length is called. 3 భుజాల పొడవులు అసమానాలుగా గల త్రిభుజంను ఏమని పిలుస్తారు? మనకి సైడ్స్ ని బేస్ చేసుకుని ట్రయాంగిల్స్ ని 3 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం అనమాట. అంటే భుజాల ఆధారంగా వాటి పొడవుల ఆధారంగా త్రిభుజాల్లో మనకి 3 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ అంటే దీన్ని తెలుగులో సమబాహు త్రిభుజము అంటాం. అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్న త్రిభుజాన్ని, అన్ని భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని మనం సమబాహు త్రిభుజం అంటాం. నెక్స్ట్ ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్న త్రిభుజాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అంటాం. అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అనమాట. ఇందులో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఇందులో 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇదేంటి మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్, సమద్విబాహు. నెక్స్ట్ ఏ 2 సైడ్స్ ఈక్వల్ గా లేవు, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. ఇది ఏమో 3 సెంటీమీటర్స్ ఉంది, ఇది 4 సెంటీమీటర్స్ ఉంది, ఇది 5 సెంటీమీటర్స్ ఉంది. అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే విషమబాహు త్రిభుజము, అంటే స్కాలన్ ట్రయాంగిల్. విషమబాహు. ఓకే, ఇప్పుడు ఏమంటాడు 3 భుజాల పొడవులు అసమానంగా ఉన్నాయి, అంటే వేరువేరుగా ఉన్నాయి. అప్పుడు ఆ త్రిభుజాన్ని మనం ఏమని పిలవచ్చు? స్కాలన్ ట్రయాంగిల్, అంటే విషమబాహు త్రిభుజం అని పిలవచ్చు కదా. అప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట, 2nd ఆప్షన్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ పిరమిడ్. అసలు పిరమిడ్ అంటే ఏంటి అంటే త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య. పిరమిడ్ అంటే మనకి ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క బేస్ ఏమో ఏదైనా ఒక పాలిగన్ అయ్యి దాని యొక్క లాటరల్ ఫేసెస్ అంటే ప్రక్కతలాలన్నీ కూడా ట్రయాంగులర్ షేప్లో ఉంటే దాన్ని మనం పిరమిడ్ అంటాం అనమాట. ఆ పిరమిడ్ పేరు బేస్కి ఉన్న సైడ్స్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. బేస్కి 3 సైడ్స్ ఉన్నాయనుకోండి దాన్ని ట్రయాంగులర్ పిరమిడ్ అంటాం. 4 సైడ్స్ ఉంటే అవి ఈక్వల్గా ఉన్నాయనుకోండి యాంగిల్స్ కూడా, అప్పుడు దాన్ని స్క్వేర్ పిరమిడ్ అని, ఇట్లా పెంటాగోనల్ పిరమిడ్ అంటాం. అంటే ఎట్లా ఉంటుందంటే మనకి ట్రయాంగులర్ పిరమిడ్ ఇలా బేస్ ట్రయాంగులర్ షేప్లో ఉంది, ఇప్పుడు సైడ్స్ అదే లాటరల్ ఫేసెస్ కూడా మనకి ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. ఓకే, దీన్ని మనం ట్రయాంగులర్ పిరమిడ్ అంటాం. అదే స్క్వేర్ పిరమిడ్ ఎలా ఉంటుంది? బేస్ మారిపోతుంది, స్క్వేర్ షేప్లో ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. మనకి లాటరల్ ఫేసెస్ ఎప్పుడు కూడా ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి పిరమిడ్కి. దీన్ని స్క్వేర్ పిరమిడ్ అంటాం అనమాట.
ఓకే, 5 సైడ్స్ ఉంటే పెంటాగోనల్ పిరమిడ్ అంటే పంచముఖాకార పిరమిడ్ అంటాం అన్నమాట. అంటే ఇక్కడ మనకి దీన్ని ఏమంటాము, ఇప్పుడు మనం ట్రయాంగులర్ పిరమిడ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి అన్నాడు. ఫేసెస్ అంటే ఈ చుట్టూ మనకి 3 ఫేసెస్ ఉన్నాయి, బాటంలో ఒక ఫేస్ ఉంది కదా, అంటే 4 ఫేసెస్ ఉంటాయి, అంటే తలాలు అంటాం కదా. అదే ఎడ్జెస్ అంటే ఇవి ఈ లైన్ సెగ్మెంట్స్ని కౌంట్ చేస్తే సరిపోతుంది అనమాట. వాటిని ఏమంటాం మనం, అంచులు అంటాం కదా, అప్పుడు అంచులు ఎన్ని అవుతాయి అంటే 6 అవుతాయి. వెర్టిసెస్ అంటే ఈ మూలలు, కార్నర్స్ అనమాట. ఓకే, ఇవి ఎన్ని ఉంటాయంటే మనకి మొత్తం పైన 1 కింద 3 4 ఉంటాయి అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి దీనికి యూలర్ ఫార్ములా అనేది ఒకటి ఉంది, దాన్ని కూడా మనం కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దీన్నే మనం టెట్రాహైడ్రన్ అంటాం. అంటే ఇక్కడ ట్రయాంగులర్ పిరమిడ్ని మరొక పేరుతో కూడా పిలుస్తాం, ఏంటంటే టెట్రాహైడ్రన్ అంటే చతుర్ముఖి అంటాం, అంటే 4 ముఖాలు కలది అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 105 acute యాంగిల్ మీన్స్ అంటే అల్ప కోణం అనగా మనకి అసలు యాంగిల్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ 2 rays విచ్ హ్యావ్ స్టార్టింగ్ పాయింట్ ఎట్ ద సేమ్ పాయింట్. అంటే మనకి ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన 2 కిరణాల సమ్మేళనాన్ని మనం యాంగిల్గా చెప్పుకుంటాం అన్నమాట. ఈ యాంగిల్ వాటి యొక్క వాల్యూ ఆధారంగా డిఫరెంట్ టైప్స్లో క్లాసిఫై చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్, ఒకవేళ ఈ 2 కలిసిపోయి ఉన్నాయనుకోండి అప్పుడు 0 degrees. అంటే క్లాక్లో మనకి 12 అయింది అనుకోండి, అప్పుడు మినిట్స్ హ్యాండ్ అవర్స్ హ్యాండ్ 2 కలిసిపోయి ఉంటాయి కదా, అప్పుడు వీటి మధ్య యాంగిల్ ఏంటంటే 0 degrees. దీన్ని 0 యాంగిల్ అంటాం. నెక్స్ట్ కొంచెం పెరిగింది అనుకోండి, అప్పుడు ఎంత ఉండొచ్చు, 0 కంటే ఎక్కువ. అలాగే యాంగిల్స్ని థీటా అనే గ్రీక్ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. 90 కంటే తక్కువ ఉన్నట్లయితే, అంటే 1 నుంచి 89 వరకు ఉన్న ప్రతి యాంగిల్ని కూడా మనం ఎక్యూట్ యాంగిల్ అంటాం, అంటే అల్ప కోణము అంటాం. అలాగే ఎగ్జాక్ట్లీ 90 ఉందనుకోండి ఆ కోణము, దాన్ని రైట్ యాంగిల్ అంటాం, అంటే లంబ కోణము. నెక్స్ట్ 90 కంటే ఎక్కువగాను అలాగే 180 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్, అంటే అధిక కోణము అంటాం అన్నమాట. ఓకే, ఎగ్జాక్ట్లీ 180 degrees ఉందనుకోండి దాన్ని ఏమంటారు, స్ట్రైట్ యాంగిల్, సరళ కోణం. నెక్స్ట్ 180 కంటే ఎక్కువగా ఉండి 360 కంటే తక్కువగా ఉంటాయి, అంటే రెండింటికి మధ్యలో ఉన్నట్లయితే దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్, అంటే పరావర్తన కోణము అంటాం. ఓకే, ఎగ్జాక్ట్లీ 360 ఉందనుకోండి అప్పుడు 0 degreesకి 360కి తేడా ఏంటి, 0 ఉంటే డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఓకే, అదే 360 అనుకోండి అప్పుడు డయాగ్రామ్ ఎలా రాస్తాం, ఇట్లా ఒక కంప్లీట్ రొటేషన్ పూర్తయినట్లే అనమాట. అప్పుడు దీన్ని ఏమంటాం అంటే కంప్లీట్ యాంగిల్ అంటాం, అంటే సంపూర్ణ కోణము అంటాం అనమాట. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది శూన్య కోణము, అల్ప కోణము, అధిక కోణము, లంబ కోణము, అధిక కోణము, సరళ కోణము, పరావర్తన కోణము అండ్ సంపూర్ణ కోణము. వాడు ఏమన్నాడు, ఎక్యూట్ యాంగిల్ అనగానేమి, ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, 0కి 90కి మధ్యలో ఉండేది. ఇక్కడ 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ. అంటే మనకి క్లాక్ ఇలా ఉంది, క్లాక్ని 4 భాగాలు చేసాం అనుకోండి, ఇందులో ప్రతి భాగాన్ని 4వ వంతు అంటాం. ఇప్పుడు ఒక హ్యాండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇందులోనే రొటేట్ అయినంతసేపు అదేమవుతుంది అనమాట, ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. 90కి ఇలా ఉంటే 90 degrees, దానికంటే తక్కువ ఉంటే ఎక్యూట్ యాంగిల్ కదా. కాబట్టి 4వ వంతు కంటే తక్కువ అనమాట, తక్కువ భ్రమణం. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ 106 ఏబి ఇట్లా రాశారు, దీని దేనిని రిప్రజెంట్ చేస్తుంది అంటారు అనమాట. మనకి ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే స్ట్రైట్ లైన్, అంటే సరళ రేఖ అంటాం. లైన్ అని కూడా అంటాం మనం, స్ట్రైట్ లైన్ అంటాం. అంటే ఈ స్ట్రైట్ లైన్ మీద ఏమైనా 2 పాయింట్స్ తీసుకున్నాను, ఏబి అనే 2 పాయింట్స్. అప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఎలా రాస్తామంటే ఏబి అని పెట్టి ఇట్లా డబుల్ యారో మార్క్ పెడతాం అనమాట. అంటే ఇదేంటి, సరళ రేఖ, ఆ రేఖ అనమాట. దీనికి ఎండ్ పాయింట్స్ ఉండవు, అంత్య బిందువులు ఉండవు అనమాట, ఎంత దూరమైనా పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే దీని యొక్క లెంత్, పర్టికులర్ లెంత్ ఉండదు, అంటే ఖచ్చితమైన కొలత ఉండదు దీనికి, ఎందుకంటే పొడవ పెరుగుతూ ఉంటుంది కాబట్టి. దీన్ని 2 భాగాలు చేసానుకోండి అప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫిగర్ వస్తుంది, ఈ టైప్ ఆఫ్ ఫిగర్ వస్తుంది. ఈ పాయింట్ ఇది ఎండ్ పాయింట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకున్నాం అనుకోండి, దీన్ని ఏమంటారంటే రే అంటాం, అంటే కిరణము అంటాం అన్నమాట. దీన్ని ఎట్లా రాస్తాము,
ఓఏ బార్. ఇక్కడ మనం దీన్ని ఇలా రాయకూడదు, ఓఏ అని పెట్టి ఇలా పెట్టకూడదు అనమాట, ఇలా పెట్టకూడదు. ఎందుకని? ఇక్కడ మనకి ఓ అనేది ఎండ్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడేమో ఏ అనేది, కానీ ఏ దగ్గర ఎండ్ పాయింట్ లేదు కదా, అంత్య బిందువు లేదు కదా, కాబట్టి దీన్ని ఇలా మాత్రమే రాయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఏమిటంటే రే అనమాట, అంటే కిరణాన్ని రిప్రజెంట్ చేస్తుంది. దీనికి ఒకే ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, అసలు లెంత్ అని పర్టికులర్ లెంత్ కలిగి ఉండదు, కొలిచి చెప్పలేదు. అట్లా కాకుండా రెండు బిందువుల మధ్య తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి, దీన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండము అంటాం అన్నమాట. అప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం అంటే ఇలా రాస్తాం. దీనికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, దీనికి పర్టికులర్ లెంత్ ఉంటుంది, స్కేల్తో కొలిచి చెప్పగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ 107. Mother has made laddus. She gives some laddus to guests and family members. Still 5 laddus remained. If the number of laddus mother gave away is L, how many laddus did she make? తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చేసింది. ఇంకనూ 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య. ఇది మనకి ఆల్జీబ్రాని ఇంట్రడక్షన్ చేసేటప్పుడు 6th క్లాస్లో ఉంటుందన్నమాట. ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా అనే చాప్టర్లో ఉంటుందన్నమాట. అంటే మనం ఇచ్చిన డేటాని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లోకి మార్చడం అనమాట, అంటే బీజీయ సమాసంలోకి మార్చడం అనమాట. ఇక్కడ లడ్డూలు, ఆ తల్లి కొన్ని లడ్డూలు చేసింది, అవి ఎన్ని అనేది తెలియదు. అందులో అతిథులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని ఇచ్చేసింది. ఎన్ని ఇచ్చేసింది అంటే L ఇచ్చింది. ఆమె దగ్గర ఇంకా ఎన్ని మిగిలాయి అంటే 5 మిగిలాయి. అప్పుడు ఆమె చేసిన లడ్డూలు, ఫర్ ఎగ్జాంపుల్ అతిథులకి ఏమో 10 లడ్డూలు ఇచ్చేసింది, ఇంకా అప్పుడు ఆమె దగ్గర ఇంకా 5 లడ్డూలు ఉన్నాయి. అప్పుడు ఆమె చేసిన మొత్తం లడ్డూలు ఏంటంటే మీరు ఏం చెప్తారు? తక్కువని 15 అని చెప్తారు కదా, 15 అని చెప్తారు. అది ఎలా వస్తుంది? ఈ 2 యాడ్ చేస్తే వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం 2 యాడ్ చేస్తాం, అంటే L+5 అనమాట. అది ఎక్కడుంది? 3rd ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2xy ప్లస్ 3x ప్లస్ 2y ప్లస్ 3. ఇది ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, అంటే బీజీయ సమాసాలను అంటే కారణాంకాల లబ్ధంగా వ్రాయడం అనే కాన్సెప్ట్ మీద అడిగిన క్వశ్చన్ అనమాట. ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తాం అంటే గ్రూపింగ్ చేస్తాం. ఈ రెండింటిని ఒక గ్రూప్ గాను, ఈ రెండింటిని ఒక గ్రూప్ గాను, లేకపోతే ఈ రెండింటిలో 2 ఉంది కదా అని ఈ రెండింటిని ఒక గ్రూప్ గా చేసుకోవచ్చు, ఈ రెండింటిని కూడా ఒక గ్రూప్ గా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ మనం ఫైనల్ రిజల్ట్ మారదు అనమాట. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ తీయగలము? రెండింటిలో మనకి x అనేది ఉంది కాబట్టి నేను x కామన్ తీస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? 2 ఉంది, y ఉంది. ఇక్కడ x కామన్ తీస్తే ఏముంది? 3 ఉంది. మరి రెండిట్లో మనం కామన్ తీయడానికి ఏమీ లేదు కదా, అప్పుడు 1 కామన్ తీస్తామంట. ఎందుకంటే 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రతి సంఖ్యకి కారణాంకం అవుతుంది కాబట్టి మనం 1 into అని ప్రతి నెంబర్ని రాయొచ్చు. అప్పుడు ఇక్కడ 2y ప్లస్ 3. ఇక్కడ మనకి 4 టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4. అందులో ఇప్పుడు కామన్ తీసినప్పుడు ఎన్ని టర్మ్స్ వచ్చాయి? ఇది ఒకటి, ఇది ఒకటి, 2 టర్మ్స్ వచ్చాయి. మళ్ళీ ఆ రెండిట్లోని ఇది కామన్ ఫ్యాక్టర్ కదా, రెండిట్లోనే ఉంది కదా, మళ్ళీ దాన్ని కామన్ తీయొచ్చు. 2y ప్లస్ 3 కామన్ తీసాను. అప్పుడు ఇందులోంచి ఈ బ్రాకెట్ కామన్ తీసి ఇక్కడ ఏముంటుంది? x ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? +1 ఉంటుంది అనమాట. ఇది ఎక్కడుంది మనకి? 2y ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 1, 2y ప్లస్ 3. ఇది 3rd ఆప్షన్ కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ రెండు గ్రూపింగ్ చేసినా కానీ మనకి ఫైనల్ ఆన్సర్ ఇదే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాలు మరియు ఘాతాంకాలు అనే చాప్టర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఇది -3 పవర్ m+1 ఇంటూ -3 పవర్ 5 ఈక్వల్ టు -3 పవర్ 7 అయినట్లయితే m విలువ ఎంత? ఇది చూడడానికి ఎలా ఉందంటే a పవర్ m ఇంటూ a పవర్ n లో ఉంది. మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ నేర్చుకుంటాం కదా, దీని ఫార్ములా ఏంటంటే a పవర్ m+n. ఇక్కడ బేస్లు ఈక్వల్ గా ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం, కాబట్టి -3 పవర్ m+1, ఇక్కడ పవర్ m+1, ఇక్కడ 5 ప్లస్ 5 ఈక్వల్ టు -3 పవర్ 7. ఇక్కడ మనకి ఈ రెండు లైక్ టర్మ్స్ నెంబర్స్ కాబట్టి అట్లా ఒకే సైన్ ఉంటే యాడ్ చేసేయచ్చు, 6 అవుతుంది ఈక్వల్ టు -3 పవర్ 7.
మనకి ఈక్వల్ టు అటువైపు ఇటువైపు అంటే ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో ఒక్కొక్క టర్మే ఉండి వాటి యొక్క బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడ పవర్ ఎంత m+6, ఇక్కడ పవర్ ఎంత 7. ఈ 6ని ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ కదా, ఈ 6ని ఆర్హెచ్లో ట్రాన్స్పోజ్ చేస్తే m = 7 - 6, 7 నుంచి 6 మైనస్ చేస్తే 1 వస్తుంది. అంటే m వాల్యూ ఎంత అనమాట 1. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 110. Lakshmi's father is 49 years old. He is 4 years older than 3 times of Lakshmi's age. The equation form of the statement ఇది కూడా algebraic expressions అనే చాప్టర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలట. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఈ వాక్యం యొక్క సమీకరణ రూపము అంటే లీనియర్ ఈక్వేషన్లోకి మనం మార్చేయాలి ఇచ్చిన డేటాని. ఇక్కడ మనకి ఎవరు ఏజ్ తెలియదు, లక్ష్మి ఏజ్ తెలియదు. ఒకవేళ దాన్ని కనుక్కోమంటే మనం ఫస్ట్ ఈక్వేషన్లోకి మార్చుకున్నప్పుడు సాల్వ్ చేస్తాం. కాబట్టి లక్ష్మి ఏజ్ని మనం ఎక్స్ అనుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ తండ్రి ఏజ్ లక్ష్మి యొక్క వయసుకు 3 రెట్లు. 3 రెట్లు అంటే 3 టైమ్స్, అంటే 3 టైమ్స్ 2 టైమ్స్ 4 టైమ్స్. ట్వైస్ అన్నా 2 టైమ్స్ అనే అర్థము, థ్రైస్ అన్నా 3 టైమ్స్ అనే అర్థం అనమాట. ఇప్పుడు ఈమె వయస్సుకి 3 టైమ్స్ అంటే 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు టైమ్స్ అంటే మల్టిప్లై చేయాలి. లక్ష్మి వయసుకి 3 రెట్లు అంటే 3తో లక్ష్మి వయసుని ఇంటూ చేయాలన్నమాట. 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ, మోర్ దెన్ అన్నా ఓకే, అప్పుడు ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. అదే లెస్ దెన్ అంటే తక్కువ అంటే మైనస్ చేస్తాం. అంటే ఇక్కడ 4 ఇయర్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, లక్ష్మి ఏజ్ని 3 రెట్లు అంటే 3తో మల్టిప్లై చేస్తాం. 4 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి 4కి యాడ్ చేస్తాం. వస్తే అప్పుడు ఏమొస్తుంది, వాళ్ళ తండ్రి ఏజ్ వస్తుంది. వాళ్ళ తండ్రి ఏజ్ ఎంత 49 ఇయర్స్. ఇది ఇచ్చిన డేటాని మనం ఈక్వేషన్లో మార్చగా వచ్చే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనమాట. ఇది ఎక్కడుంది మనకి 3x ప్లస్, ఇక్కడ y ఉంది అంటే వేరియబుల్ని x బదులు y రాశారంటే 3y ప్లస్ మనం వేరియబుల్గా ఏ లెటర్ అయినా ఉపయోగించవచ్చు. 3y + 4 = 49. అది ఎక్కడుంది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 111. Mastan wants to build a 10 meters length of wall and he has completed 4 meters 10 centimeters of the wall. How much more has he get to build? మస్తాను 10 మీటర్ల గోడను కట్టాలనుకుని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడ పూర్తి చేసినట్లయితే ఇంకాను ఎంత పొడవు గల గోడను కట్టాలి అంటే డెసిమల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసి అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మొత్తం లెంత్ ఎంత 10 మీటర్స్, పూర్తి చేసింది ఎంత, ఇక్కడ మనకి పూర్తి చేసింది 4 మీటర్స్ 10 సెంటీమీటర్స్ అనమాట. మనం 4 మీటర్స్ 10 సెంటీమీటర్స్ ఎలా రాస్తాం, 4.10 అని రాస్తాం. ఎందుకంటే 1 మీటర్కి 10 సెంటీమీటర్స్ ఉంటాయి కాబట్టి 2 డిజిట్స్ వచ్చేలా చూసుకోవాలి. అలా కాకుండా ఇలా ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ 4 మీటర్స్ 5 సెంటీమీటర్స్ అన్నాం అనుకోండి, అప్పుడు 4.5 మీటర్స్ అని రాసేయకూడదు. ఎందుకని, ఇది ఓన్లీ 5 సెంటీమీటర్స్. మనకి మీటర్కి సెంటీమీటర్లు 100 కాబట్టి మనకి 2 డిజిట్స్ ఉండాలి డెసిమల్ తర్వాత. ఇక్కడ 2 డిజిట్స్ లేవు కదా, కాబట్టి దీన్ని ఎలా రాస్తాం మనం 4.0 పెట్టుకుంటాం, అంటే 05 అని రాయాలన్నమాట. ఇదేంటి దీని అర్థం 4 మీటర్స్ 5 సెంటీమీటర్స్. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కలిపి రాసేస్తాను 4.10. ఇప్పుడు దీన్ని 10 నుంచి మైనస్ చేయాలి. మరి 10లో మనకి డెసిమల్ లేదు కదా, దానికోసం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 10 పాయింట్ చివరిలో పాయింట్ పెట్టుకుని మనకి ఎన్ని డిజిట్స్ అవసరం అయితే అన్ని జీరోస్ పెట్టుకున్నాం. ఇక్కడ 2 డిజిట్స్ అవసరం కాబట్టి 2 జీరోస్. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ ఉండేది రాసాం అనుకోండి 10.00. ఇప్పుడు మైనస్ చేయాలి. 0 నుంచి 0 మైనస్ చేస్తే 0. మరి 0 నుంచి 1 మైనస్ చేయలేం కదా, బారో తెచ్చుకుంటాం. ఇక్కడ 0 ఉంటుంది, 9 10. 10 నుంచి 1 మైనస్ చేస్తే 9, పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం. 9 నుంచి 4 మైనస్ చేస్తే 5. ఇంకా మనకి బ్యాలెన్స్ ఎంత ఉందనమాట 5 మీటర్స్ 9 సెంటీమీటర్స్ 90 సెంటీమీటర్స్ ఉందన్నమాట. అది ఎక్కడుంది మనకి 3rd ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 112. Rajita is 9 years old. If her sister age is twice the Razia's age, then Razia's sister age is. రజియా యొక్క ఏజ్ అట 9 ఇయర్స్ అంట, 9 సంవత్సరాలు. ఆమె సోదరి వయస్సు రజిత వయస్సుకు రెట్టింపు అయినా
ఆమె సోదరి వయసు రెట్టింపు అంటే 2 టైమ్స్ అని అర్థం అనమాట. అప్పుడు ఏం చేస్తాం, ట్వైస్ అంటే 2తో మల్టిప్లై చేయాలని చెప్పారు కదా. అంటే ఈ 9 మనం 2తో మల్టిప్లై చేసాం అనుకో 2 9s ఎంత అవుతుంది, 18 ఇయర్స్ అవుతుంది. అంటే 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 113. ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ డబుల్డ్ దెన్ హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్స్ వాల్యూమ్ ఇంక్రీజ్. క్యూబ్ అంటే తెలుసు కదా, ఇది ఒక సాలిడ్ ఆబ్జెక్ట్, ఆల్ ఎడ్జెస్ ఈక్వల్ గా ఉంటాయి అనమాట. అన్ని ఎడ్జెస్ ఈక్వల్ గా ఉన్న సాలిడ్ ఆబ్జెక్ట్ ని 3 డైమెన్షనల్ ఫిగర్ ని మనం క్యూబ్, ఘనము, సమఘనము అని కూడా అంటాం అనమాట. ఓకే, దీని యొక్క ఎడ్జ్ ఏ అనుకున్నట్లయితే, అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ అన్ని కూడా ఏ యూనిట్స్ అనుకున్నట్లయితే దాని యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ అనమాట. ఇది వాల్యూమ్ ఫార్ములా, ఘన పరిమాణానికి ఫార్ములా. అయితే ఇక్కడ ఏమంటారు, మనకి దాని యొక్క ప్రతి ఎడ్జ్ని రెట్టింపు చేసేసాం అనమాట. అంటే ప్రతి దాన్ని ఏ ఉండేది 2a చేసాం అనమాట, 5 ఉంటే 10 చేసాం, అంటే 2 5 are 10 అనమాట. చేస్తే అప్పుడు దాని యొక్క ఒరిజినల్ వాల్యూమ్ కంటే ఎన్ని రెట్లు పెరుగుతుంది, హౌ మెనీ టైమ్స్ విల్ బి ఇంక్రీజ్డ్. అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో 2a రాయండి, 2a హోల్ క్యూబ్. ఇక్కడ 2ని క్యూబ్ చేస్తే 2ని క్యూబ్ చేయడం అంటే 2ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయడం అనమాట. ఎంత వస్తుంది, 8. 2 2s are 4, 4 2s are 8. 8a క్యూబ్. ఏని క్యూబ్ చేస్తే a క్యూబ్. యాక్చువల్గా ఇదేంటి, ఒరిజినల్ వాల్యూమ్. దానికి ఎన్ని టైమ్స్ పెరిగింది, 8 టైమ్స్ పెరిగింది అనమాట. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 114. If the circumference of a circle sheet is 154 meters, then its radius. వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వ్యాసార్థము, మనకి ఒక సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ అంటే చుట్టుకొలత అనగా తెలుగులో వృత్త పరిధి అంటాం దాన్ని కూడా. ఓకే, ఎంత ఇచ్చారంటే మనకి 154 మీటర్స్ అట. సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ యాక్చువల్గా ఏ ఫార్ములా ఉపయోగించి కనుక్కుంటాం, 2πr అనే ఫార్ములాను ఉపయోగించి కనుక్కుంటాం కదా, 154. దీని నుంచి మనం దాని రేడియస్ వ్యాసార్థము కట్టాలి. పై వాల్యూ మనం ఎంతగా తీసుకుంటాం, 22/7గా తీసుకుంటాం, ఈక్వల్ టు 154. ఇప్పుడు మనం r వాల్యూ కనుక్కోవాలి కాబట్టి LHSలో r ఒకటే ఉంచి మిగిలిన నెంబర్స్ అన్నిటినీ కూడా మనం LHSలోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది కాబట్టి RH లోకి వెళ్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఇది ఇంటూ చేస్తుంది కాబట్టి డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు దాన్ని రివర్స్ చేసి రాసేస్తాం, అంటే 7/22 అని రాయొచ్చు. ఇప్పుడు కట్ చేయండి, 2 టేబుల్, 7 2s are 14, అగైన్ 7 2s are 14. మళ్ళీ 2 టేబుల్ ఇందులో 11 టైమ్స్, 11 టేబుల్ ఇందులో 2 టైమ్స్ కట్ చేయొచ్చు. ఇందులో ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు, 7 టైమ్స్ కట్ చేయొచ్చు. అంటే r ఈక్వల్ టు 7 7s are 49/2 అనమాట. డివైడ్ చేసి చూద్దాం, 49ని 2తో డివైడ్ చేసినట్లయితే 4లో 2 2s are 4, 0 వస్తుంది. నెక్స్ట్ 9 తీసుకుంటాం, 9లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 2s are 8. మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. మరి 1లో 2 టేబుల్ పోదు కాబట్టి ఏం చేస్తాం, పాయింట్ పెట్టుకుని ఒక 0 పెట్టుకుంటాం. ఇప్పుడు 10లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్, 5 2s are 10 అనమాట. రిమైండర్ 0 వచ్చింది కదా, అంటే 24.5 సెంటీమీటర్స్ అనమాట. అది ఎక్కడ ఉంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఇక్కడతో మనం ఏపీ టెట్ 2024 ఫిబ్రవరిలో జరిగిన పేపర్ 1Aలో సెట్ 2లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన అన్ని బిట్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.